తర్ఫీదు ఇప్పించి బ్యాంకు లోన్ ఇప్పించి వాళ్ళు పారిశ్రామికవేత్తలకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళందరూ కూడా పైకి రావాలా, పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకోరికి అండదండగా ఉంటారనే ఉద్దేశంతో ఇది కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మా ప్రసాద్ ఉన్నాడు, నా సెక్రటరీ, నాకు అన్ని విధాలు అన్నింటిలో సహకరించాడు ప్రసాద్. ఆయన నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఏమన్నా ఉంటే మన నెల్లూరులోనే అందులో ఈ భవనం కూడా రెడీ అవుతా ఉంది కాబట్టి ఇక్కడ తలిపి ఇస్తాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కొంచెం అనుభవం కలిగినటువంటి రిటైర్ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొస్తామని ఆల్రెడీ పెట్టాం. కొంతమందికే మాత్రం చేయగలరు. నా ఆశ వచ్చి చాలామందికి మన బీసీలకి ప్రత్యేకించి యాదవులు చేయాలని నా సంకల్పం. మనం ఒక్కరమే బాగుండాలని కాకుండా 10 మంది బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది కాబట్టి అటువంటి దాన్ని కూడా సద్వినియోగం చేసి ఇతను ప్రసాద్ ఆయన నెంబర్ కూడా మన ట్రస్ట్ భవన్లో ఇక్కడ రాసి పెడతాము. ఆయన కాంటాక్ట్ చేయండి, మన బిఎంఆర్ ఆఫీస్లో ఉంటాడు. మీకు అన్ని విధాల సలహాలు సంప్రదింపులే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి బ్యాంకు లోన్లు ఇప్పించి, అంటే అర్హత గలవాళ్ళకి అందరికి ఇప్పిస్తామని కాదు, అర్హత గలవాళ్ళకి అందులో ఇప్పుడు అవకాశాలు భారతదేశంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. అందులో చంద్రబాబు నాయుడు గారు అయితే స్కిల్ డెవలప్మెంట్ వాటి గురించి రోజు బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర లో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ, నేను కూడా ఢిల్లీలో ఉన్నాను కాబట్టి అక్కడి నుంచి నిధులు ఏదన్నా నా ముందుకు ఎంఎస్ఎంఈ అని ఉంటాయి, అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల వాటికి లోన్లకి మన గ్యారెంటీలు కూడా ఇవ్వలేదు. 20 లక్షల రూపాయల వరకు అయితే ఏం గ్యారెంటీ కూడా ఇవ్వలేదు. మీ చరిత్ర బాగుంటే చాలు, మీ చదువు సంధ్య, మీ ఒక సంకల్పం బాగుంటే వాటికి బ్యాంకుల దగ్గర మేము ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని కూడా దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1-10 ముగిస్తామో సారి 1 అయిపోయింది. అంటే 10 మందికి ఉపయోగపడే మాటలు కాబట్టి అన్నీ కూడా ఈ సందర్భంగానే మనం మాట్లాడుకోవడానికి అవకాశం కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలామంది పెద్దలు వచ్చారు. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగుండదు. అందరూ కూడా ముఖ్యులు. అందరూ కూడా ఈరోజు మొహాల్లో కళల బాగా నిజంగా సంక్రాంతి ఒక నెల ముందు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఎంత మాత్రంగా చేసుకోవడానికి భవనానికి ఒక ఆలోచన కలిగజేయడానికి కూడా మా రాధన్న ఈయన కుమారుడు కిషోర్ కానీ వాళ్ళందరి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు వాళ్ళు ఈ సంకల్పంతో ముందుకు పోవడం చాలా సంతోషం తెలియజేసుకో. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక చదువుకున్న ఒక డాక్టర్ ఉంటే, ఇప్పుడు మాకు ఉదాహరణ చేద్దాం. మా అక్కగారిని ఫస్ట్ టైము మా గ్రామంలో డాక్టర్ చదివింది ఎంబీబీఎస్, మా సొంత అక్క. ఆమెకి భర్త డాక్టర్, ఆమెకి 3 కొడుకులు మంచి ఒకటి కార్డియాలజిస్ట్, ఒకటి ఆర్తో, ఒకటి జనరల్ సర్జన్. వాళ్ళ 3 కోడళ్ళు వస్తే మన 3 డాక్టర్లు. అంటే ఒక కుటుంబంలో 8 మంది డాక్టర్లు, మంచి ప్రొఫెషనల్ డాక్టర్స్. అంటే ఒకరు పైకి వస్తే ఆటోమేటిక్గా ఆ కుటుంబంలో 10 మందిని పైకి తేవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదంతా ఆ ఘనకీర్తన మా నాయనది ఎంతో కష్టాలు పడి మమ్మల్ని చదివించాడు. నన్ను మద్రాసు పంపించారు, మా అక్కను కర్నూలు మెడికల్ కాలేజ్ చదివించారు. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఏం కష్టాలు పడ్డారో ఎవరో తెలియదు. ఒక పంట పండేది ఆ రోజుల్లో పల్లెల్లో. అప్పుడు ఈ విధంగా డెల్టా లేదు, 2 పంటలకి అవకాశం లేదు, ఒక పంటే. ఒక్క పంటలో 4 కూతుర్లు పెళ్లిళ్ళు చేసి మధ్యతరగతి కూడా నన్ను మద్రాసులో చదివించి మా అక్కని ఇంజనీరింగ్. అంటే ఎంత సంకల్పం వాళ్ళకు ఉంటే కానీ ఈ స్థాయికి మమ్మల్ని తీసుకోవచ్చు ఉండేది. కాబట్టి మనం కూడా మనకు ఉండేది ఇప్పుడు 2 బిడ్డలే. 2 కంటే ఎవరికి ఎక్కువ లేదు, ఒకరితో సరిపెట్టుకుంటున్నారు చాలామంది అయితే. కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావడం పెద్ద విషయం కాదు. అందులో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం ఈరోజు చాలామంది ముందుకు వస్తున్నారు. ఆ రోజులు అది కూడా అవకాశం కూడా లేదు. మేము అల్లూరులో చదువుకుంటుంటే 7 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు సైకిల్లో పోయేవాడు. ఈరోజు సైకిల్లో పోయేవాడు ఎవరు అంటే అంత మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా వద్ద కూడా సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, నన్ను ఈరోజు మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఒకరిగా భావించినందుకు మీ అందరూ కూడా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ వేదిక ఒక ఐక్య వేదిక కావాలని చెప్పి, మన యాదవులకు ప్రత్యేకించి ఒక ఐక్య వేదిక కావాలని, వాళ్ళ భవిష్యత్తుకి ఒక వేదిక కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా సహకరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలతో సెలవు. జై మాధవ్, జై యాదవ్.